ఎర్వెల్లి ఫామ్ హౌస్ కి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు హరీష్. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాట్లాడాల్సిన అంశాలపై నేతలిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను. అక్షయ, మాజీ మంత్రి హరీష్ రావు కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. 11:30 గంటల ప్రాంతంలో ఫామ్ హౌస్ చేరుకున్నటువంటి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. నిన్న కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వచ్చే నెల 5న మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయి అని చెప్పి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ నేపథ్యంలో విచారణ నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరవుతానని చెప్పి కేసీఆర్ కూడా నిన్న ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. దీంతో అసలు కాళేశ్వరం కమిషన్ ఎదుట మాట్లాడినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, ఎటువంటి అంశాలపై మాట్లాడాలి, దానిపై మాత్రం ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఇదే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చింది. ఇద్దరు నేతలు కూడా కమిషన్ ఎదుట మాట్లాడాల్సినటువంటి అంశాలతో పాటు ఈ విచారణ ఎదుట కేసీఆర్ వర్చువల్ గా హాజరవుతారా, లేకపోతే నేరుగా కమిషన్ ఎదుట హాజరవుతారా, లేకపోతే కమిషనే కేసీఆర్ దగ్గరికి వెళ్తుందా అన్న అంశంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 3 అంశాలపైన కూడా వారు ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అరగంటకు పైగా ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. అదేవిధంగా నోటీసులు అందినప్పుడు కూడా ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఆనాడు కేసీఆర్ సీఎం గా ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అవడంతో మాత్రం ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. ఇద్దరు నేతలు కూడా ఇదే అంశంపై అయితే చర్చిస్తున్నారు. ఓకే శ్రీనివాస్.